ఏ ఇల్లు ఏ అపార్ట్మెంట్ చూసినా ఈ పావురాలు అనేవి విపరీతంగా వచ్చేసి మనకి అక్కడ గూళ్ళు కట్టేయటం, గుంపులు గుంపులుగా తయారవటం, ఫెదర్స్ అన్నీ ఇంట్లోకి వచ్చేయటం, అక్కడ ఒక విధమైన వాసన ఉండటం, వాన పడ్డప్పుడు ఆ వాసన ఎక్కువ అవటం, ఇవన్నీ చూస్తాం. సో ఈ పావురాల డ్రాపింగ్స్ కానీ, ఈ పావురాల యొక్క ప్రోటీన్స్ కానీ, ఈ ఫెదర్స్ కానీ ఎక్కువగా మన ఉంటున్న ఇంట్లో మనం ఎక్స్పోజ్ అయితే చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పావురాల ప్రోటీన్స్ అనేది కొంతమందికి పడకపోవటం వలన ఈ ఎలర్జీస్ రావటం, ఆస్తమాలు పెరగటం ఎక్కువ అవుతుంది. అలానే బర్డ్ డ్రాపింగ్స్లో కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనకి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసి లంగ్ నిమోనియాస్ వస్తాయి. సిటకోసిస్ అని ఇలాగ బర్డ్ రిలేటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే ఈ బర్డ్ యొక్క ఫెదర్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి పడక ఈ బాడీ కొంత ఇమ్యూన్ రియాక్షన్ని క్రియేట్ చేసుకొని లంగ్లో ఫైబ్రోసిస్ని డెవలప్ చేస్తుంది. దీన్ని హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అని అంటారు. ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ ఈ మధ్యకాలంలో ఇండియాలో మనకి ఐఎల్డీస్ అని అంటారు. ఎక్కువ 60% ఆఫ్ ఐఎల్డీస్ ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనియాస్ వల్లనే వస్తుంది. ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనియాస్నే బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ అని కూడా అంటారు. అంటే బర్డ్స్ ఎక్కువ తిరిగేవాడు, ఎస్పెషల్లీ పీజియన్స్, వాళ్ళకి ఈ మెటీరియల్స్ పడక వాళ్ళ బాడీలో అది ఎలర్జిక్ రియాక్షన్ యాక్టివేట్ అయ్యి లంగ్లో ఫైబ్రోసిస్ వస్తుంది. దీన్ని బర్డ్ ఫ్యాన్సియర్స్ అది ఎర్లీగా డిటెక్ట్ చేసి దాని నుంచి బయటకు వస్తే దానికి మనకి లంగ్ మళ్ళీ ఆయాసం తగ్గి ఆక్సిజన్ అనేది బెటర్ అవుతుంది. కానీ లేట్ స్టేజెస్ వరకు చాలామంది రారు. దానివల్ల ఫైబ్రోసిస్ వచ్చేసి క్రానిక్ సికాట్రిక్ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అంటారు. అది ఆ స్టేజ్కి కనుక వెళ్ళిపోతే, అంటే సంవత్సరాల తరబడి నెగ్లెక్ట్ చేసి వీళ్ళకి ఆయాసం వస్తే రెగ్యులర్ చూపించుకోరు. సో ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోకపోవడం వలన ఆ లంగ్లో ఫైబ్రోసిస్ ఉన్నదనేది లాస్ట్ స్టేజ్లో బయటపడితే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆక్సిజన్ బౌండ్ అవుతారు. తర్వాత చాలా స్టీరాయిడ్స్ అవి వాడాల్సి వస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. సాధ్యమైనంత వరకు మనకి ఇంటికి దూరంగా ఈ బర్డ్స్ని మనం ఉండేటట్టు చూసుకోవాలి. సాధారణంగా ఎక్కడున్నా ఇవి పీజియన్ ప్రొటెక్షన్ నెట్లు వేసుకోవటం, పీజియన్ ప్రొటెక్షన్ స్పైక్స్ పెట్టుకోవటం, ఇలాంటివి చేసి అవి మనకి ఇంటికి దూరంగా ఉండేటట్టు చేసుకుంటే వాటి ప్రోటీన్స్ కానీ వాటి మెటీరియల్స్ మనకి ఎలర్జీ రావటం కానీ ఇలాంటివి తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఎక్స్పోజర్ లేకపోతే ఆ సమస్య వచ్చే ఛాన్స్ ఉండదు. మనం బర్డ్స్ అంటే ఇంట్రెస్ట్ అని వాటికి పోయి మేతలో వేస్తే రోజు వాటితో ఉన్నామంటే వాటి నుంచి మనకి ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్, ఎస్పెషల్లీ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.